వారి షేర్ చేసుకోవాలని ప్రభు నామంలో నేను ఎంతో ఆశపడుతున్నాను. 2025 మార్చి 7వ తారీఖున నాకు సర్జరీ జరిగినప్పుడు దేవుడు ఎంతో మేలు చేశాడు. మరి డాక్టర్ విషయంలోకి వస్తే మరి సుందరిష్టుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. అలాగే 3 days కూడా నా కోసం సిస్టర్స్ ఇద్దరు నైట్ నా దగ్గర ఉంటూ నాకు ఎంతో పరిచర్య చేశారు. పగలు రాత్రి పగలిద్దరు నైట్ ఇద్దరు కూడా ఎంతో పరిచర్య చేశారు. మన బ్రదర్స్ కూడా నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అయితే హాస్పిటల్లో ఒక పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీలో బంధువులు వాళ్ళ ఇంటి వారు మాత్రమే వస్తారు. కానీ నాకైనా దైవజనునికైనా ఏదైనా ఆపదొస్తే నా ఆత్మీయ కుటుంబం అంతా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి మీ ఒక్క పేషెంట్కి మీకు మాత్రం ఎంతమంది వస్తున్నారు అంటే వాళ్ళందరూ మా ఆత్మీయ పిల్లలు అని చెప్పినప్పుడు అవునా దేవుని పిల్లలు ఎలా కూడా ఉంటారా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంతే ఎంత గొప్ప దైవ కుటుంబాన్ని నాకు ఇచ్చాడని దేవుని నేను ఎంతో స్తుతించాను. అలాగే దైవజనులకి అక్టోబర్ 13వ తారీఖున చంద్రగొండలో అవుట్ రీచ్లో గేటుకి కర్ర విరిగిపోయినప్పుడు వర్షం పడి బాగా నానిపోయి కర్ర విరిగిపోయినప్పుడు జోషు బ్రదరు మరి అయ్యగారు వెళ్ళినప్పుడు అక్కడ ఆ కర్ర విరిగిపోతే దాన్ని సెట్ చేస్తున్నారంట. చైర్స్ వేసుకొని తాడుతో కడుతున్నప్పుడు చైర్ విరిగిపోయి వెనక్కి పడిపోతే తలకి రాయి తగిలిందంట. కానీ ఆ విషయం మాకు తెలియదు, అసలుకి చెప్పలేదు. ఇక్కడ చూస్తే దుష్టుడు ఎంతగా దాడి చేశాడంటే ఇక్కడ చూస్తే అభిని చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే అభి కోసము ప్రేయర్ చేస్తున్నప్పుడు వెంటనే అభి సైలెంట్ అయిపోయి పడుకొని పోయాడు. స్కూల్ కూడా వెళ్ళలేదు ఆ రోజు. ఆ తర్వాత అయ్యగారు వచ్చే ముందు అక్కడ అవుట్ రీచ్ నుండి ఒక అమ్మ ఫోన్ చేశారు. అమ్మ అయ్యగారు ఇలా పడిపోయారంట నీకు చెప్పారా అని అన్నారు. అంటే నాకు అసలు తెలియదమ్మా, వచ్చే ముందు ఒక గంటకు వస్తారో అప్పుడు ఆవిడ ఫోన్ చేశారు. మీరు ఏం జరిగినా మాకు చెప్పాలి కదా, మేము ఇక్కడ ప్రే చేస్తాం కదా అయ్యారు, అక్కడ ఏం జరుగుతుందో మాకు చెప్పాలి కదా అన్నప్పుడు చిన్న విషయం లేదమ్మా అన్నారు. అయినా కూడా ఆ రోజు అయ్యగారు వచ్చినాక 14వ తారీఖు అభిషేక్ స్కూల్కి వెళ్ళి వస్తుండగా ఏం జరిగిందంటే సైకిల్కి అడ్డు ఏమి రాలేదు. అయినప్పటికీ కూడా మరి సైకిల్ మీద నుండి జంప్ అయిపోయి కింద మ్యాన్ హోల్ దగ్గర ఐరన్ రాడ్ గుర్తుంటే 2 కుట్లు ఏమో పడ్డాయి. అప్పుడు మరి సుష్మా కూడా హాస్పిటల్లో ఇంత హెల్ప్ చేసింది. మరి అయ్యగారి విషయంలోకి వస్తే హాస్పిటల్కి దివ్య సిస్టర్ నిజంగా దేవుడు ఆత్మీయంగా మళ్ళా మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా డాక్టర్స్ దగ్గర మాకు ఇచ్చిన పిల్లల్ని దేవుడు నర్సింగ్లోనూ ఇంకా అన్ని రంగాల్లో కూడా దేవుడు మా కోసం వారిని ఏర్పాటు చేశాడని నేను వారిని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే మా ఒక్కరికి కాదు, సంఘంలో కూడా చాలా మంది కుటుంబాలని దుష్టుడు ఎంతగానో కబలిస్తున్నాడు. అయితే అనారోగ్యాలతోనూ పిల్లలు మాట వినకుండా చదువుకోకుండా వారికి ఎంత ఖర్చు పెట్టినా వారి చదువు విషయంలో డెవలప్ అవ్వకుండా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు అనవసరమైన గొడవలు కొట్లాటలతో ఉన్నప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఇంత ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఇంతగా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కుటుంబాల్లో దుష్టుడు ఎంత వాడు పని చేస్తున్నాడు, దేవా ఎందుకు ఇలాగని ఆలోచించినప్పుడు దేవుడు యోబు విషయం గుర్తు చేశారు. ఏంటంటే యోబు దేవునితో ఉన్నాడు కాబట్టి యోబును సాతాను టార్గెట్గా తీసుకున్నాడు. దేవుని పరిచర్యలో కొనసాగుతున్న వారిని, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్న వారి మీద సాతాను ఎలాగైనా దాడి చేస్తాడు. ఎందుకంటే యోబును శోధించాడు, తన స్నేహితులను శోధించలేదు. ఎందుకంటే దేవుని కోసం బ్రతుకుతున్న వారంటే వాడికి ఇష్టం ఉండదు. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారంటే లోకంలోని వారు దేవుల్లోకి వచ్చారు కాబట్టి, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు కాబట్టి ఎలాగైనా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. అలాగే మాకు సంఘంలో పరిచర్య విషయంలో అవుట్ రీచ్లో కానీ ఇక్కడ కానీ భారం వారి శక్తికి మించిన భారంను మాతో పాటు కూడా పరిచర్యలో కొనసాగుతూ ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఎంతగానో దీవించాలని ఆశపడుతున్నాను. అలాగే సంఘమే కాకుండా మా
ఇంటి ఓనర్స్ నా తల్లిదండ్రులు లాంటి వారు. అయితే వారికి ఎంత ప్రేమ అంటే జోన్స్ అమ్మగారికి, అంకుల్కి వందనాలు చేపిస్తున్నాను. వారు వాళ్ళ బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా అవే కాకుండా వారి ఇంట్లో ఏ స్పెషల్ చేసుకున్నా ఫస్ట్ మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మా అబ్బాయి టేస్ట్ చేయాలమ్మా అని. ఆయన వయసులో పెద్దవాడు. ఆయన అనుభవంలోనైనా, ఆయన వయసులోనైనా నేను ఎంత తగిన దాన్ని కాదు. అయినా కూడా దేవుడు వారిని మా కోసం అలా వాడుకుంటున్నాను. అయితే ఇంటి దగ్గర నుండి ఆయన మమ్మల్ని ప్రేమించి మా అబ్బాయి టేస్ట్ చేయాలమ్మా, మా అబ్బాయి చూడాలి అని ఫోన్ చేసి ఉన్నారా లేదని కనుక్కొని మరి వారు ఏ స్పెషల్ చేసుకున్నా కానీ ఫస్ట్ మాకు తీసుకొచ్చి ఇస్తారు. సంఘాన్ని అలాగే వానర్స్ని కూడా దేవుడు ఎంత మంచి వాళ్ళని మాకు అనుగ్రహించాడు. దేవుడికి నేను వందనాలు చెల్లిస్తాను. అలాగే ప్రేమతో వచ్చినందుకు వందనాలు. వీటిలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. అందరికీ వందనాలు. పాటుపడు.